నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. టీటీడీ అనుబంధ ఆలయాలలో డిసెంబర్ 30వ తేదీ వైకుంఠ ఏకాదశి పర్వదినం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం. పేరూరు బండ వకుళమాత ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం. డిసెంబర్ 30వ తేదీ అమ్మవారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి మహోత్సవం. సింహాచలం అప్పన్న సన్నిధిలో అధ్యయనోత్సవాలు. నెల్లూరులో తల్పగిరి శ్రీరంగనాథుడికి పట్టాభిషేకోత్సవం. గోవిందనామ స్మరణలతో మారుమ్రోగిన ఒంగోలు నగరం. ఘనంగా శ్రీ వెంకటేశ్వరుడికి ఉదయాస్తమాన సేవలు. తిరుపతిలోని పవిత్ర వైష్ణవ పుణ్యక్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజన సేవ ఆగమోక్తంగా జరిగింది. స్వామివారి సన్నిధిలో డిసెంబర్ 30వ తేదీ టీటీడీ ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన మహోత్సవం ఘనంగా జరగనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం ఆలయ అధికారులు, అర్చకులు పరిమళ ద్రవ్యాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి స్వామివారి సన్నిధిలో పూజలు నిర్వహించారు. అనంతరం సుగంధ పరిమళ ద్రవ్య లేపనంతో స్వామివారి గర్భాలయంతో పాటు ఆలయ ప్రాంగణంలోని ఇతర దేవతామూర్తుల ఉపాలయాలలో కోయిలాళ్వార్ తిరుమంజన సేవ వేడుకగా జరిగింది. అలాగే ఆలయ పరిసరాలను నీటితో శుభ్రం చేసి పూజా సామగ్రిని శుభ్రపరిచారు. తిరుపతికి సమీపంలోని పేరూరు బండపై నెలవైన శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత ఆలయంలో గురువారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజన సేవ ఆగమోక్తంగా జరిగింది. డిసెంబర్ 30వ తేదీ అమ్మవారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి పర్వదినోత్సవాన్ని వేడుకగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అధికారులు, అర్చకులు అమ్మవారి సన్నిధిలో పలు రకాల సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసిన లేపనంతో కోయిలాళ్వార్ తిరుమంజన క్రతువును నిర్వహించారు. అలాగే ధ్వజస్తంభం, బలిపీఠ మండపాలను, పూజా సామగ్రిని నీటితో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ప్రత్యేక శ్రేణి ఉప కార్యనిర్వహణాధికారి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి విశిష్టత, కోయిలాళ్వార్ తిరుమంజన వివరాలను ఆలయ అర్చకులు తరుణ్ స్వామి ఎస్వీబీసీకి వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి శ్రీ వకుళమాత అమ్మవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు కోయిలాళ్వారి తిరుమంజనం నిర్వహించడం జరిగింది. భక్తులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి రోజున అమ్మవారి దర్శనం కల్పించడానికి వీలుగా 30వ తేదీ మంగళవారం ఉదయం 3 గంటల నుంచి కూడా భక్తులందరికీ కూడా అమ్మవారు దర్శనం వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులందరూ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులకు లోని కాకుండా అన్ని సౌకర్యాలన్నీ కూడా ఇక్కడ వకుళమాత ఆలయం వద్ద అన్నీ కూడా చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని అమ్మవారి కృపకు పాత్రులయ్యి దర్శనము, తీర్థప్రసాదాలన్నీ కూడా స్వీకరించి మీ అభీష్టములన్నీ కూడా నెరవేరే విధంగా మీరు అమ్మవారిని ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈ నెల 30వ తారీఖున వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన వకుళమాత ఆలయంలో 3 గంటల నుంచి దర్శనం ప్రారంభమవుతుంది. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రసాదాలు, వాటర్ ఫెసిలిటీ, క్యూ లైన్ అన్నీ చేసుకున్నాము. కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు న్యాయమూర్తికి వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. పరమ పావన పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న సన్నిధి ఉత్సవ కాంతుల్లో దివ్యంగా మెరిసింది. సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా పగల్పత్తు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉభయ దేవేరుల సమేత శ్రీ వరాహ నృసింహుని దివ్యమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకీపై వేంచేపు చేసి ప్రబంధ నీరాజనం సమర్పించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పల్లకీ సేవ నయనానందకరంగా జరిగింది. శ్రీమన్నారాయణుడి ఆరాధనకు ఎంతో శ్రేష్టమైన పవిత్ర మాసం ధనుర్మాసం. తెలుగు నెలలో మార్గశిర మాసం చివరి రోజులు, పుష్యమాసం ప్రారంభ రోజులను కలిపి నెల రోజుల పాటు ధనుర్మాస కైంకర్యాలను వైష్ణవ క్షేత్రాలలో నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని పేరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయం దివ్యకాంతుల్లో శోభిల్లుతోంది. పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తిరుపతి నగరవాసులు తెల్లవారుజామునే పేరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేసి దీపాలను వెలిగించారు. అనంతరం స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక ధనుర్మాసం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో తిరుప్పావే ప్రవచన కార్యక్రమం మధురంగా కొనసాగుతోంది. ప్రముఖ పండితులు ఆచార్య కె రాజగోపాలన్ గోదాదేవి రచించిన తిరుప్పావే పాసుల సారాంశాన్ని రమణీయంగా వివరించారు. நோத்துச்சுவர்க்கம் புகுகின்ற அம்மனாய் மாத்தமும் தாராரோ வாசல் திறவாதார் நாத்தத்துழாய் முடி நாராயணன் நம்மால் போத்த பறைதரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூத்தத்தின் வாயு விழுந்த கும்பகரணனும் தோத்தும் உனக்கே பெரும் துயில்தான் தந்தானோ ஆத்த நந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து తిరవేలోరెంపావాయ్. గోదాదేవి ఈనాడు మేలుకొలిపేటటువంటి గోప బాలికకి చెబుతున్నటువంటి మాట, అమ్మా నోమును నోస్తూ అందరం కలిసిమెలిసి జరుపుకోవాలి అంటున్నటువంటి ఈ వ్రతములో నువ్వు ఒక్కదానివే ఏకాంతములో ఆ కృష్ణానుభవాన్ని పొందుతూ గడుపుతూ ఉండడం ఎంతమాత్రం భావ్యమవుతుంది తల్లి అని ఆ గోపబాలికని మేలుకొలిపి ఈనాడు తులసిమాలాలంకృతుడైనటువంటి ఆ స్వామివారిని కీర్తిద్దామమ్మా. స్వామివారి యొక్క శ్రీచరణముల నుంచి కిరీటము వరకు తులసి మాలలతోనూ తులసి దళములతోనూ అర్చించినటువంటి స్వామివారిని కీర్తిద్దామమ్మా అని ఈనాటి పాశురములో గోదాదేవి నామ సంకీర్తన ద్వారా భగవంతుని మెప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. తిరుప్పావై పాశురములలో ఆంతర్యంగా నిగూఢమైనటువంటి
విషయం ఏమిటి అనంటే, రోజుకు పాశురం చొప్పున భగవంతుని అనేకమైనటువంటి లీలలని కీర్తిస్తూ స్వామివారి యొక్క సామీప్యాన్ని పొందడం అనేటటువంటిదే తిరుప్పావై వ్రతంలో ఉండేటటువంటి గొప్ప రహస్యం కూడా. వ్రతం అనేటటువంటి నెపముతో స్వామివారి యొక్క శ్రీచరణములయందు శరణాగతి చేసేటటువంటి ఒక దివ్యమైనటువంటి రహస్యం నిండి ఉండేటటువంటి వ్రతం ఈ వ్రతం. ఈనాటి పాశురములో నోత్తు చువర్కం పుగుగిన్న అమ్మనాయ్, ఎల్లవేళలా స్వామికి సేవా కైంకర్యాలు నిర్వర్తిస్తూనే ఉండాలి అని మనకు ప్రబోధిస్తుంది గోదాదేవి. ప్రీతికరమైనటువంటి పనులను నిర్వర్తిస్తూ ఉన్నటువంటి పనులన్నీ పుణ్యము కిందకే వస్తాయి. భగవంతునికి ప్రీతి కలిగించనటువంటి పనులు ఏవైనా మనం చేస్తే అవే పాపం కిందకి వస్తాయని అన్నారు. యత్వత్ప్రియం తదిహ పుణ్యం అపుణ్యమన్యత్, నీకు ఇష్టమైనటువంటివే పుణ్యం అని చెప్పబడతాయి కదా స్వామి అని అన్నారే. అలా స్వర్గం అనేటటువంటిది ఎక్కడికో వెళ్ళి అనుభవించవలసినటువంటిది కాదు. ఇక్కడ స్వామితో పాటు చేరి ఉండేటటువంటి ఆ సమయమంతా కూడా స్వర్గ సమయమే అని చెబుతారు. ఇక ఇటు దేశవ్యాప్తంగా టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధనుర్మాస తిరుప్పావే ప్రవచన కార్యక్రమాలలో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ ఆండాళ్ విరచిత తిరుప్పావే పాసుర విశిష్టతను చక్కగా వివరించారు. గోదాదేవి తన యొక్క దివ్య ప్రబంధమైనటువంటి తిరుప్పావెలో ఒక్కొక్క పాశురంలో భగవంతుని యొక్క గుణాన్ని, భగవంతుని యొక్క స్వరూపాన్ని, భగవంతుని యొక్క వైశిష్ట్యానంతా కూడా తెలియజేస్తూ నామ సంకీర్తనమే ఈ కలియుగంలో ప్రధానమని, భగవంతుడు యజ్ఞముల చేత, దానముల చేత, తపస్సుల చేత మిగతా యుగాలలో అతడు అనుగ్రహాన్ని అందించినా కూడా ఈ కలియుగంలో విశేషంగా భగవంతుడు నామ సంకీర్తనం ద్వారా మనల్ని అందరినీ కూడా ఎవరైతే నామ సంకీర్తనం చేస్తారో వారిని తప్పక అనుగ్రహిస్తాడు అనేటువంటి అంతరార్థాన్ని గోదాదేవి తెలియజేస్తూ ఉన్నది. ఈనాటి పాసురం 10వ పాసురం అనుసంధానం చేసుకుంటాం. நோத்துச்சுவர்க்கம் புகுகின்ற அம்மனாய் மாத்தவும் தாராரோ வாசல் திறவாதார் நாத்தத்துழாய்முடி நாராயணன் நம்மால் போத்த பரிதரும் புண்ணியனால் பண்டொரு நாள் கூத்தப்தென் வாய் விழுந்த கும்பகர்ணனும் தோத்து முனக்கே பெருந்துயில்தாம் தந்தானோ ஆத்த அனந்தருடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திரவேலோரெம்பாவாய் ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. నలుగురు గోపికల్ని మేల్కొనిపిది. నలుగురు వచ్చి చేరారు అంటే నలుగురితో మనం కలిసిమెలిసి ఉండాలంటే ఆ నలుగురు కావచ్చు, 400 మంది కావచ్చు, 4000 మంది కావచ్చు, 4 లక్షల మంది కావచ్చు. ఆ పదాలంతా కొన్ని 10 మందితో కలవాలి. సిద్ధోపాయనిష్ఠురాలు. సిద్ధోపాయనిష్ఠురాలంటే భగవంతుణ్ణి ముందుగానే శరణాగతి చేసినది, భగవంతుడికి కాపాడుతాడు. భగవంతుడే ఉపాయం, భగవంతుడే ఉపేయం అనేటువంటి ఒక స్థితిలో ఉన్నటువంటి గోపిక. ఆవిడ లోపల హాయిగా ఉన్నది. వైష్ణవ క్షేత్రాలు పవిత్ర ధనుర్మాస శోభతో దివ్య వైభవ కాంతులను వెదజల్లుతున్నాయి. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తెల్లవారుజామునే ఆండాళ్ విరచిత తిరుప్పావే పాసుర పఠనం దివ్యంగా కొనసాగుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల నాదనీరాజన వేదికపై ధనుర్మాసం నెల రోజులు తిరుప్పావే ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు డాక్టర్ పిటిజి రంగరామానుజ ఆచార్యులు ఆండాళ్ తల్లి రచించిన పాసురాల విశిష్టతను కమనీయంగా వివరించారు. నోత్తు సువర్గం పుగుహింద్ర అమ్మనాయ్ మాతముంతారారో వాసల్ తెరవాధార్ నాత్తతుషాయ్ ముని నారాయణన్ మూర్తి நம்மால் போத்த பரைதரம் புண்ணிய நாள் பண்டொரு நாள் கூத்தித்துவாய் வீழ்ந்த கும்பகருணனும் தோத்துவனக்கும் பெருந்துயல் தான் தந்தானோ
ஆத்த ஆனந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திற ஏலரும் பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். నోత్తు సువర్గం పొగిహిండ్ర అమ్మనాయ్. అమ్మనాయ్ అంటే కనుక స్వామి అని అర్థం. నోత్తు ఒక చక్కనైనటువంటి నోము నోచినటువంటి ఆమెట. ఎవరు? ఈనాటి గోపిక. నోత్తు ఒక వ్రతం యొక్క సువర్గం అంటే సుఖం, ఆనందం. ఆ ఆనందాన్ని పొందినటువంటి ఒక ఆమె. పొగిహిండ్ర అమ్మనాయ్ పొందినటువంటి ఓ స్వామి, ఓ అమ్మా అని అర్థం. ఓ రక్షకురాలా అని అర్థం. ఎవరైతే నిజంగా భగవద్భక్తులు ఉంటారో వాళ్ళు ఈ భూమిని అంతటికీ కూడా రక్షకులట. వాళ్ళు వాళ్ళ మొహం చూసే భగవంతుడు ఆ ఇతరులను క్షమిస్తూ ఉంటాడట. కాబట్టి నోత్తు సువర్గం పొగిగినరా అమ్మనాయ్. వ్రతమును ఆచరించి భగవద్ అనుగ్రహాన్ని చేత పట్టుకున్నటువంటి అదృష్టవంతురాలు ఈనాటి గోపిక అంటున్నారు. అయితే వాసల్ తెరవాధార్ అంటున్నారు. నీ వాకిటి ఇంటి వద్దర వచ్చి నుంచున్నాం మేమందరం. వాసల్ తెరవాధార్ మాత్తముంతారారో, మాత్తముంతారారో వాసల్ తెరవాధార్. కానీ వాసల్ తెరవాధార్ మాత్తముంతారారో. తలుపులన్నా తీయవా, పోనీ తలుపులు తీయకపోతే మాట అన్నా మాట్లాడవా అంటున్నారు. అదేం లేదమ్మా, లోపల నేను తలుపు తీసి రావటానికే నేను ప్రయత్నిస్తున్నాను. కాబట్టి మీరు నన్ను అర్థం చేసుకోకుండా నిందించాలనుకుంటున్నారా? అయినా లోపల ఎవరున్నారని గనక అన్నదిట ఆమె లోపల నుంచి. అప్పుడేమన్నారు వీళ్ళు? అలా ఏం కాదమ్మా, లోపల ఎవరు ఉన్నారో మాకు తెలియదు అనుకుంటున్నావా అన్నారట వీళ్ళు. ఎవరుంటారు? మీరందరూ ఆ మెయిన్ గేట్, ఇంటి ప్రధాన ద్వారం దగ్గర బయట నుంచునున్నారు. నేను లోపల ఉన్నాను. ఈ ఇంటికి ఒకటే తలుపు ఉన్నది. ఈ ఒక తలుపులోంచి ఎవరైనా రావాలి. ఎవరు వస్తారు? ఎవరు రాలేదు ఇంతవరకు, ఎవరు లేరు కదా అన్నదిట గోపిక లోపల ఆమె. చాలే ఊరుకోమ్మా. ఎవరు? నాత్త తుషాయముడి నారాయణన్. ఎవరైనా నారాయణుడు అంటే ఆయనకి తలుపులతో పని లేదు, కిటికీలతో పని లేదు, ఇంటితో పని లేదు, వాకిలతో పని లేదు. సర్వవ్యాపకుడు ఆయన. అంతర్బహిస్స తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఉపనిషత్తే చెప్తోంది. ఎవరు నారాయణుడు? లోపల ఉంటాడు, బయట ఉంటాడు. ఇప్పుడు మా దగ్గర మేము బయట నుంచి మాలోనే ఉన్నాడు, నీ దగ్గర లోపల కూడా ఉన్నాడు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరులోని తల్పగిరి శ్రీరంగనాథ స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా పగల్పత్తు ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో దివ్యంగా దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా 5వ రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామివారిని పట్టాభిషేక మహోత్సవ అలంకరణలో దేదీప్యమానంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చారు. అనంతరం ప్రబంధ నీరాజనంతో సేవించి కర్పూర హారతులను అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రంగనాథ స్వామివారికి ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది.
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం శ్రీనివాసుడి దివ్య నామామృతంతో పరవశించింది. స్థానిక సంతపేటలోని టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉదయాస్తమాన సేవలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవ సమితి ఆధ్వర్యంలో టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరునికి ఉదయాస్తమాన సేవలను విశేషంగా జరిపించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాత సేవ జరిగింది. ఆపై తోమాల సేవ, అష్టదళ పాద పద్మారాధన సేవ, సహస్రనామార్చన, 2వ గంట నివేదన, విశేష అలంకారం, స్నపన తిరుమంజన సేవ, శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమాదులను నిర్వహించారు. అనంతరం జరిగిన శ్రీనివాస కళ్యాణోత్సవం భక్తులకు ఆనందోత్సాహాలను పంచిపెట్టింది. ఆపై సహస్ర దీపాలంకార సేవ, తిరువీధి ఉత్సవం, శ్రీవారి పుష్పయాగ సేవ, ఏకాంత సేవతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉదయాస్తమాన సేవలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. భక్తులు భక్తి ప్రపత్తులతో ఈ ఉత్సవ సేవలలో పాల్గొని శ్రీనివాసుడి కృపా కటాక్షాలను పొందారు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలోని స్వయం వక్త శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి హంసవాహన సేవ వేడుకగా జరిగింది. ముందుగా ఆలయంలోని శ్రీ ఆండాళ్ అమ్మవారి సన్నిధిలో తిరుప్పావె పాజుర పఠనం జరిగింది. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వశోభిత అలంకరణతో జ్ఞానానికి ప్రతీకైన హంసవాహనంపై వేంచేపు చేసి పూజలు జరిపారు. ఆపై గ్రామ వీధుల్లో స్వామి అమ్మవార్లకు హంసవాహన సేవ నయనానందకరంగా జరిగింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత గర్భాలయంలో శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వారి మూలమూర్తులకు నిత్య షోడశోపచారాదులను నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలోని మండపంలో శ్రీ సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని సుందరంగా అలంకరించి విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం జరిపారు. ఆపై అర్చకులు భక్తులచే సంకల్ప పూజలు చేయించి వ్రతకథలను వినిపిస్తుండగా భక్తులు వారి సూచనలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరుపుకుని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా పలాస గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ వినాయక స్వామి వారికి అభిషేకం వేడుకగా జరిగింది. పుష్యమాసం బుధవారం సందర్భంగా అర్చకులు శివపార్వతుల ప్రియసుతుడైన గణనాథుడికి పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత స్వామివారికి పుష్పమాలలతో అలంకరణ చేసి అష్టోత్తరాల సహితంగా గరిక పూజలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు గణనాథుని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.